ప్రియులు పెద్దలు, తెలంగాణ స్టేట్ సెక్రటరీ గారు, దేవుని వాక్యం అందించక పూర్వము మన సంఘ కాపరి రెవరెండ్ అనిల్ కుమార్ శామ్యుల్ గారు ప్రార్థించు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడా, ఘనదేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ చక్కని ఉదయకాల సమయాన మీ పరిశుద్ధ పాద పద్మముల చెంత చేరి ప్రభు మీ నామాన్ని కీర్తించి ఘనపరిచి మిమ్మల్ని కొనియాడేటువంటి ఈ శ్రేష్టమైన భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. ఈ ఆదివారాన ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆదివారంగా పరిగణిస్తూ కోల్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ప్రభా ఈ ప్రేషితోద్యమంలో భాగమై గావిస్తున్నటువంటి ఈ సేవను బట్టి మీకు స్తోత్రాలు. నేను ఐఎం పరిచర్యను ప్రభు దేశంలో గత 60 సంవత్సరాలకు పైగా ఎంతో బలంగా, ఎంతో అద్భుతమైన రీతిలో అనేక మంది క్రీస్తునెరుగని వారి మధ్య పరిచర్య గావిస్తుండగా మీరు కనికరించండి. మీరు గొప్పగా ముందు రోజుల్లో విస్తరింపజేసి ఆశీర్వదించండి ప్రభా. ప్రత్యేకించి ఐఎం లీడర్షిప్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మిషనరీస్ని బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. వేరువేరు పరిచర్య విభాగాలు ఆదివాసుల మధ్య నేను సేవ జరుగుతూ ఉన్నప్పుడు తమ మాతృభాషలో పరిశుద్ధ గ్రంథం తర్జుమా చేయబడు పరిచర్య, మిషనరీలను తరబీదు చేసేటువంటి పరిచర్య, దాని మెడికల్ మినిస్ట్రీ ప్రభా, ఇలా అనేకమైనటువంటి విభాగాలు ఉంటుండగా గొప్పగా ఆశీర్వదించండి ప్రభు. ఈ ఉదయకాలన మీ మెలనైన స్వరం ప్రతి హృదయాన్ని కదిలించును గాక. నా నిమిత్తము ఎవరిని పంపెదను, నా నిమిత్తము ఎవరు వెళ్ళెదరు అన్నటువంటి ఆ పిలుపు ప్రతి హృదయంలో ఒక సవాలును తీసుకుని రాగలగటానికి సహాయం చేయండి. సంఘంలో నుంచి అనేక మంది మిషనరీస్ను ప్రభా ఇలాంటి టైంలో మీరు పంపించే స్థలాలకు లేవనెత్తమని మేము ప్రార్థన చేస్తున్నాం. మా కుటుంబాలలో మా బిడ్డలను మిషనరీస్గా మీ చిత్తానుసారంగా లేవనెత్తమని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. మీ కార్యాలు మేము ఇంకా గొప్పగా చూడాలి. ప్రభు యొక్క రాక కొరకై అనేక మందిని సిద్ధపరచాలి. ఈ ఉదయకాలాన మీ సేవకుడు వాక్యాన్ని అందిస్తుండగా రెవరెండ్ నెహెమ్యా గారిని సిలువ చాటును మరుగుపరచండి, ఆత్మచేత నింపి ప్రభా మా అందరికీ కావలసిన మీ దివ్య వాక్యాన్ని అనుగ్రహించండి. మీరే మహిమ పొందమని స్తుతి, ఘనత, మహిమ మీకు ఆపాదించుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల సాటి లేని నామమున ప్రార్థిస్తుంటున్నా పరమ తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చిన రెవరెండ్ డాక్టర్ జీవన్ పాస్టరయ్య గారికి, అలాగే రెవరెండ్ సునీల్ కుమార్ శామ్యుల్ గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే సంఘ కమిటీ వారికి, సంఘ పెద్దలకు, క్వైర్ టీముకు, ఆయా బాధ్యతలు వహిస్తున్న వారందరికీ, వారితో పాటు సంఘములో విశ్వాసులుగా ఉన్న మీ అందరికీ ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ తరపున మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చక్కని సమయాన్ని కోల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు ఐఎం సండే జరపటానికి ప్రేమతో ఆహ్వానించినందుకు, మీ మధ్య ఇలాగ నిలబడటానికి నన్ను ఆహ్వానించిన రెవరెండ్ జీవన్ ప్రతాప్, వారి సతీమణి సేరా జీవన్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంఘము నుండి అనేక మంది మిషనరీస్ వచ్చినట్లుగా
మరి రెవరెండ్ డాక్టర్ జీవన్ గారు వారు ఇంట్రడక్షన్ వర్డ్స్లో చెప్పారు. ఎంత సంతోషం, ఒక మిషనరీ చర్చ్, మిషనరీ విజన్ చర్చ్గా ఉండటం అనేది దేవుని యొక్క చివరి ఆజ్ఞను నెరవేర్చటమే. అలాంటి ధన్యతకు అర్హులైన ఈ సంఘాన్ని బట్టి నేను సంతోషిస్తూ, రాబోయే కాలములో ఈ భారతదేశానికి దేవుని యొక్క పరిచర్య, మిషనరీ పరిచర్యను అందించే ఈ గొప్ప సువార్త ఉద్యమములో ఈ సంఘం మరింతగా యాక్టివ్గా పాల్గొనాలని, సమృద్ధితో దేవుడు ఈ సంఘాన్ని నింపాలని ఆశిస్తూ, అలాగే ఈ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. మంచిది. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజు వర్తమానం యొక్క అంశం ద చర్చ్ అండ్ ఇట్స్ ఐడెంటిటీ అండ్ పర్పస్. సంఘం యొక్క గుర్తింపు, దాని ఉద్దేశం. ద చర్చ్ అండ్ ఇట్స్ ఐడెంటిటీ అండ్ పర్పస్ అనే అంశం కింద ఒక 3 విషయాలు మీతో పంచుకుంటాను. దానికి ముందు చదవబడిన లేఖన భాగాల్లోనికి మనం వెళదాం. ఒకసారి మన ఎదుటికి తీసుకురాబడిన లేఖన భాగాలు మత్తయి సువార్త, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఇచ్చిన గ్రేట్ కమిషన్. దాని కొరకే మనం బ్రతుకుతున్నాం. బ్రతకాలి, బ్రతికిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, ఆయుష్నిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆ గ్రేట్ కమిషన్ని ఫుల్ఫిల్ చేసే విషయంలో నువ్వు యాక్టివ్ రోలు వహించాలని, ఆ బాధ్యతను నువ్వు వ్యక్తిగతంగా చేపట్టాలని, క్రీస్తు రక్తములో నిన్ను కడిగి పవిత్రపరిచి సంఘములో చేర్చి ఈ బాధ్యతను నీకు నాకు అప్పగించారు. కనుక యేసు ప్రభుల వారు స్వయంగా చెప్పిన గ్రేట్ కమిషన్లో మనమందరం దానిని నెరవేర్చే విషయంలో ఉన్నతమైన రీతిలో మనం పాలిభాగస్థలమై మన భారతదేశపు సరిహద్దుల వరకు ఈ క్రీస్తుని పరిచయం చేద్దాం. ప్రభు రక్షణ పొందని వారు రక్షణలోనికి వచ్చినట్లు ప్రార్థిద్దాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడు ఈ లేఖన భాగాలను మన వినికిడిలో దీవించునుగాక. చర్చ్ అండ్ మిషన్స్. ఐడెంటిటీ అనేది సంఘానికి క్రీస్తులోనే. ఈ చీకటి లోకములో దేదీప్యమానముగా వెలిగే దివ్య సంఘముగా క్రీస్తులోనే గుర్తింపు కలిగి ఉంటుంది. క్రీస్తులోని నుండి బయటికి వెళితే చీకటి. కనుక నీ గుర్తింపు వెలుగు దీపం. You are the light and salt of this world. నువ్వు లోకానికి వెలుగువు, నువ్వు లోకానికి ఉప్పు అని స్వయంగా సర్వాధికారి అయిన దేవుడు మనతో అంటున్న మాట, నిన్ను నన్ను లోకానికి వెలుగుగా, ఉప్పుగా చేసి ఓ గొప్ప కమిషన్, గ్రేట్ కమిషన్ను మనకిస్తున్నాడు. దానికి ముందుగా మిషన్ చర్చ్
అనేదాన్ని మనం చూసుకుంటే, మరి చర్చ్ అనే దానికి మనం ఎక్లీషియా అనే మాట చూస్తాం. గ్రీక్లో ఎక్లీషియా, కాల్డ్ అవుట్ పీపుల్, చీకటి లోకములో నుండి వెలుగు లోకంలోనికి, వెలుగు రాజ్యములోనికి పిలువబడిన బిడ్డలు కూడుకునే స్థలాన్ని, కూడుకోవటం, దానిని చర్చ్, సంఘం అన్నారు. ఎక్లీషియా, చీకటి లోకములో నుండి వెలుగులోనికి పిలువబడిన జనాంగం అని. ఈ సంఘం క్రీస్తు యొక్క యాట్రిబ్యూట్స్ని, క్రీస్తు యొక్క లక్షణాలను ఈ చీకటి లోకములో ప్రదర్శించాలి. దాని కొరకే సంఘాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆ తరువాత మిషన్స్ అనేది మనం వింటాం. మిషన్ అంటే ఇట్స్ ఏ సెండింగ్ చర్చ్, లేకపోతే షేరింగ్ చర్చ్. ఏం పంచుకుంటుంది అంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తుని పంపించాడు. కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మదేవుణ్ణి పంపించాడు కనుక పంపుట అనేది మిషన్. అది దేవుని యొక్క హృదయాన్ని పంచుకోవటం, పంచుకొని ఆ ప్రకారం చేయటం మిషన్ అన్నారు. అది సంఘములో విడదీయరాని భాగం. అందుకనే టిండేల్ అని ఆయన అన్నాడు, చర్చ్ హ్యాస్ టు సెండ్ ఆర్ చర్చ్ విల్ డై అన్నాడు. సంఘము పంపించకపోతే చచ్చిపోతుంది అని అన్నాడు. కనుక మిషన్ అనేది సంఘములో విడదీయరాని భాగం. అలాగైతే మిషన్స్ అంటే ఏంటి అని అంటే, మిషన్స్ అనేది యాక్టివిటీస్. సంఘం సువార్తను ప్రకటిస్తూ యేసు ప్రభువు చెప్పిన అనేకమైన విషయాలు, ప్రేమను పంచుతూ, ఆదరిస్తూ, కౌన్సిల్ చేస్తూ, సంఘ స్థాపన జరిగిస్తూ, అనేక మందిని ఆ కేర్ టేకర్గా ఉంటూ, చీకటి లోకాన్ని వెలిగిస్తూ, ఇలాంటి పనులన్నీ కూడా యాక్టివిటీస్ జరిగించేదాన్ని మిషన్స్ అన్నాం. చర్చ్, ఎక్లీషియా, పిలువబడిన ప్రజలు. మిషన్, ఇట్స్ ఎ హార్ట్ ఆఫ్ గాడ్. మిషన్స్, యాక్టివిటీస్, ఈ మూడు కలిపితే మన సంఘం అవుతుంది. కనుక ఆ సంఘము సర్వాధికారి అయిన క్రీస్తుని రిప్రజెంట్ చేస్తుంది. అంటే క్రీస్తులో ఉన్న లక్షణాలన్నీ పుష్కలంగా ఆ సంఘములో కనపడాలి. దాని కొరకే ఆయన నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అందుకని ఈ సంఘం రాబోయే దినాల్లో మరింతగా ఈ మిషనరీ ఉద్యమాన్ని ప్రోత్సహించేదిగా, పాల్గొనేదిగా, యాక్టివిటీస్ జరిగించేదిగా, ఈ భారతదేశాన్ని వెలిగించేదిగా ఉండాలని యేసు ప్రభుల వారు ఈ ఆజ్ఞను ఈ సంఘానికి ఇస్తున్నారు. విశ్వాసులైన మనందరికీ ఇస్తున్నారు. కనుక ఆ సంఘము యొక్క గుర్తింపు, ఉద్దేశం మూడు మాటల్లో ఇట్స్ ఎ వాస్ట్ సబ్జెక్ట్. చర్చ్, మిషన్స్ అనేవి చాలా పెద్ద సబ్జెక్ట్స్. అవి ఒక 40 నిమిషాల్లో, గంటలో అయిపోయాయి కాదు. కానీ కొన్ని విషయాలు మాత్రమే మీతో చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను. దేవుడిచ్చిన ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. చర్చ్, సంఘము, దాని యొక్క గుర్తింపు, ఉద్దేశం ఏంటి అని అంటే 3 విషయాలు. సంఘం ఖచ్చితంగా కలిగి ఉండవలసిన 3 లక్షణాలు. ద విజన్ ఆఫ్ ద చర్చ్, విజనరీ చర్చ్ అంటాం. ద విజన్ ఆఫ్ ద చర్చ్, విజనరీ చర్చ్. దర్శనముతో ముందుకు సాగే సంఘం అయి ఉండాలి. అది మొదటి మాట. రెండవది ద మిషన్ ఆఫ్ ద చర్చ్, మిషనరీ చర్చ్. హృదయాన్ని, దేవుని యొక్క హృదయాన్ని పంచుకునే సంఘం, మిషనరీ చర్చ్. మూడవది ద సబ్మిషన్ ఆఫ్ ద చర్చ్,
సబ్మిసివ్ చర్చ్. సబ్మిసివ్ చర్చ్ ప్రతి పరిస్థితుల్లో విధేయత చూపగలిగిన సంఘం. ఈ 3 లక్షణాలు ఏ సంఘానికైనా, క్రీస్తు రక్తములో కడగబడి పిలువబడి ఏర్పరచబడిన ఏ సంఘానికైనా ఉండవలసిన అద్భుతమైన లక్షణాలు ఈ 3. విజనరీ చర్చ్, దర్శనముతో కొనసాగే సంఘం. మిషనరీ చర్చ్, దేవుని హృదయాన్ని పంచుకునే సంఘం. సబ్మిసివ్ చర్చ్, ఏ పరిస్థితుల్లోనైనా దేవునికి విధేయత చూపే సంఘం. అందుకని మొదటి మాట ద విజన్ ఆఫ్ ద చర్చ్, విజనరీ చర్చ్ గురించి మనం చూద్దాం. అందులో ఒక 3 మాటలు. ఎందుకు విజనరీ చర్చిగా ఈ కోల్స్ సెంటీనియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఉండాలి అని అంటే, దేవుడే తన యొక్క వాక్యము ద్వారా చెబుతున్న మాటలు. ద విజన్ ఆఫ్ ద చర్చ్ టు రిఫ్లెక్ట్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. 2 కొరింథీ 3:18 మనం చూస్తాం. దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరిచే సంఘముగా ఉండాలి అనేది. రెండవది క్రైస్ట్ సెంటర్డ్ విజన్, క్రీస్తు కేంద్రీకృతం కలిగి నా దర్శనం కలిగి ఉండే సంఘం. మూడవది విజన్ టు మీట్ క్రైస్ట్, రాబోయే క్రీస్తును ఎదుర్కోవటానికి అర్హమైన ప్రాధాన్యత కలిగిన సంఘముగా ఉండాలి అనేది విజనరీ చర్చికి ఉండే 3 లక్షణాలు. ద రిఫ్లెక్ట్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్, క్రైస్ట్ సెంటర్డ్ విజన్ అండ్ విజన్ టు మీట్ క్రైస్ట్. ఈ 3 లక్షణాలు విజనరీ చర్చికి ఉంటుంది. దర్శనము కలిగిన ఏ సంఘానికైనా దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరిచే లక్షణాలు ఈ సంఘములో ఉండాలి. ఏంటండి దేవుని గ్లోరీ ఆఫ్ గాడ్ అంటే ఏమనుకుంటాం? దేవుని మహిమ అంటే ఏంటి? నిర్గమకాండంలో 33లో 34లో మోషే అడుగుతాడు, అయ్యా నీ మహిమను చూడాలి, నిన్ను చూడాలి అని అంటే దేవుడు ఆయన్ని బండచాటున పెట్టి తన మహిమను చూపిస్తాడు. అప్పుడు మోషేకి ఏం కనపడుతుంది? ఆయన ఎంత దయాళుడో, ఆయన ఎంత కృప కలిగిన వాడో, ఎంత ప్రేమ కలిగిన వాడో, ఆయన ఎంత జాలి కలిగిన వాడో, ఆయన లక్షణాలన్నీ కూడా అర్థమవుతాయి. కనుక మహిమ అంటే ఏంటి? గ్లోరీ అంటే ఏంటి? ఆయన లక్షణాలలో జీవించటం, ఆయన లక్షణాలలో జీవించటం, ఆదరణ, ప్రేమ, ఆయన లక్షణాలను కనపరచటం అనేది ఆయన్ని మహిమపరచుట. ఆయన గుణ లక్షణాలను, ఆయన గుణగణాలను కలిగి ఉండుట దేవుణ్ణి మహిమపరచుట అని అర్థం. ఈ రోజున ప్రశ్న ఏంటంటే, దేవుని యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకున్నావు, ఒకనాడు క్రీస్తు రక్తములో కడగబడ్డావు, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నావు. ఈ రోజున క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన హృదయ భారాన్ని పంచుకున్న నువ్వు నేను ఆయన దర్శనములో ఆయన్ని మహిమ కొరకు, ఆయన్ని మహిమపరచుట కొరకు కొనసాగుతున్నామా లేదా అనేది ప్రశ్న. ఆయన మహిమకరమైన లక్షణాలు నీ జీవితంలో అడుగడుగునా స్పందిస్తున్నావా? అగపడుతున్నాయా? ప్రత్యక్షపరుస్తున్నావా? నీ జీవితం ద్వారా ఆయన్ని ప్రత్యక్షపరుస్తున్నావా? అందుకొరకే నిన్ను దర్శనము కలిగిన వ్యక్తిగా చేశాడు. ఆయన మహిమను అలాగ నీ ద్వారా మహిమపరుచుకుంటాడు. చీకటి లోకానికి ఈ అద్భుతమైన లక్షణాలు నీ ద్వారా, మన సంఘం ద్వారా అందితే అంతకంటే భాగ్యం ఈ లోకానికి ఏముంది? ప్రేమ లేక కుటుంబాలు చచ్చిపోతున్నాయి. ప్రేమ దొరకక, ఆదరణ దొరకక, జాలి, దయ, కనికరాలు, కృప దొరకక లోకం అల్లాడిపోతుంది, మరణ శిక్షలోనికి వెళ్ళిపోతుంది. చీకటి లోకములో సాతాను బంధకల్లా కుమిలిపోతూ ఉంది. రక్షించటం, దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క మహిమను అందించటానికే నిన్ను ఈ లోకములో ఇంతకాలం పోషించాడు, సంరక్షించాడు, ఆదరించాడు, ఆయుష్ పెంచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అన్ని పరిస్థితుల్లో దేవుడు నీకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆపత్కాలమందు యెహోవా నమ్ముకొనదగిన సహాయకుడు.
ఆయన ఆదుకున్నాడు కాబట్టి ఈరోజు నువ్వు సజీవుడువై సజీవురాలువై దేవుని యొక్క సజీవ సంఘములో కూర్చొని ఉన్నావు. ఈరోజు దేవుని యొక్క ఆదివారం మనం ఎందుకు వస్తామండి? యేసు ప్రభుల వారు ఈ మాటలు ఎందుకు చెప్పాడు? ఆచరిస్తారని, అనుసరిస్తారని. నా సంఘం, నా రక్తంలో కడగబడిన నా సంఘం నా కొరకు నిలబడుతుంది, నా వెలుగును అందిస్తుంది, నా ప్రేమను అందిస్తుంది, నా ఆదరణ, జాలి, దీర్ఘశాంతాన్ని ఈ లోకానికి అందిస్తుంది అని కదా నిన్ను ఎన్నుకున్నాడు. దేవుని మహిమ కొరకు నువ్వు జీవించాలని, దేవుని లక్షణాలతో నువ్వు బ్రతకాలని దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. 2 తిమోతి 3:10 ఏమంటాడు? ఆ సంఘం సత్యానికి స్తంభం, సత్యానికి స్తంభము లాంటి సంఘం ఈ కోల్ సెంటినల్ బ్యాప్టిస్ట్ చర్చ్. ఎక్కడ సత్యమనగా ఏమిటి అన్నాడు ఆయన. పిలాతు చెప్పేలోపు పక్కకి వెళ్ళిపోయాడు. అద్భుతమైన సత్య సందేశాన్ని మిస్ అయిపోయాడు. కానీ వాక్యాన్ని మనం కూలంకుషంగా పరిశీలన చేస్తే సత్యం అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. చాలా సందర్భాల్లో యేసు ప్రభు నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని అన్నప్పుడు ఆ సత్యం ఏంటి, సత్యం అంటే ఏంటి అని పిలాతు అడిగినప్పుడు ఆన్సర్ వినకుండానే వెళ్ళిపోయాడు. కానీ నువ్వు జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేసి ధ్యానం చేస్తే సత్యం అంటే ఏంటో ఇంకా కొన్ని మాటల్లో మీకు యేసు పరిశుద్ధాత్మదేవుడు వివరిస్తాడు. విజనరీ చర్చ్ ఎందుకు అని అంటే ఆయన మహిమ కొరకు. రెండవది, విజనరీ చర్చిలో ఏముంటుందంటే క్రీస్తు కేంద్రీకృతంగా వారి దర్శనానికి, వారి ఆదర్శానికి క్రీస్తే కేంద్రీకృతమై ఉంటాడు. అంటే ఏంటండి? క్రీస్తు కేంద్రీకృత కుటుంబం, సంఘం, వ్యక్తి అని అంటే ఏంటి అని అంటే యేసు ప్రభువులో ఉన్న ఆ పవిత్రతను, ఆ ప్రేమను, ఆ ఐక్యతను, ఏకభావాన్ని, ఏకత్వాన్ని, జాలిని మనం కలిగి ఉండటం అనేది క్రీస్తు కేంద్రీకృత దర్శనం అంటాం. అది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చూస్తాం. సంఘాన్ని ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు? అది కళంకమైనను, మచ్చైనను, డాగైనను ఎలాంటిది ఏది కూడా లేకుండా ఉండాలని. ఇది కదా విజనరీ చర్చ్. ఈ సంఘములో పవిత్రత. అందుకనే 1 పేతురు 1వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో అంటాడు, నేను పరిశుద్ధుడని, మీరు పరిశుద్ధులై ఉండాలి అనేది నా ఆశ. ఈ దర్శనం అందుకొరకే, ఈ సంఘం దాని కొరకే. పరిశుద్ధతకు చిరునామాగా ఈ సంఘం ఉండాలి, పవిత్రతకు చిరునామాగా ఈ సంఘం ఉండాలి, సత్యానికి స్తంభముగా ఈ సంఘం ఉండాలి. అందుకోసమే నిన్ను ఎన్నుకున్నాడు, అందుకోసమే ఈ సంఘంలో నిన్ను నన్ను సభ్యులుగా చేశాడు. ప్రియ సంఘమా, పవిత్రతలో ఎక్కడ, యథార్థతలో ఎక్కడ, సత్యాన్ని చెప్పటంలో, మాట్లాడటంలో ఎక్కడ నువ్వు క్రీస్తును కేంద్రీకృతం కలిగి జీవించటంలో నువ్వు ఎక్కడున్నావు? విజనరీ చర్చిలో ఉన్న నువ్వు, నేను ప్రశ్నించుకుందాం. గ్రేట్ కమిషన్ని మనల్ని నమ్మిచ్చాడు, నిన్ను నమ్మి ఇచ్చాడు. చివరి ఆజ్ఞ, దాని కొరకే ఈ సంఘాలు ఉన్నాయి, దాని కొరకే మనం ఉన్నాం. నిన్ను నన్ను నమ్మాడు, నమ్మి ఈ చివరి ఆజ్ఞను, అంతిమ ఆజ్ఞను మనకిచ్చాడు, నీకిచ్చాడు. ఎంతవరకు నెరవేరుస్తున్నావు? ఎంతవరకు ఆయన మహింపరుస్తున్నావు? ఎంతవరకు ఆ దర్శనాన్ని కొనసాగిస్తున్నావు? విజనరీ చర్చిగా ఉందా? విజన్ మసకబారిపోతుందా? అందుకనే సామెతల గ్రంథం 29:8 అనుకుంటాను ఏమన్నాడు? వేర్ దెర్ ఇస్ నో విజన్ పీపుల్ విల్ పెరిష్. దర్శనము, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురని ఉంది తెలుగులో. కానీ వేర్ దెర్ ఇస్ నో విజన్, దర్శనం లేని సంఘములో మృత్యువు తిరుగుతూ ఉంటుంది. దర్శనము లేని కుటుంబాల్లో, వ్యక్తుల జీవితాల్లో, సంఘాల్లో మృత్యువు తిరుగుతూ ఉంటుంది. వెలుగు లేని చోట చీకటి,
కనుకనే దర్శనంతో జీవితాలు, కుటుంబాలు, సంఘాలు కొనసాగకపోతే ఈ లోకంలో ఉన్న చీకటిలో మనం కూడా కలిసిపోతాం. చీకటి మేఘాలు, కారు మబ్బులు, నిరాశ, నిస్పృహలు నీ జీవితాన్ని, నీ మనసును ఆవరించి చల్లబరుస్తున్నాయా? పరిశుద్ధాత్మదేవుని యొక్క అగ్ని, ఆ రోషం, ఆ వెచ్చదనం నీ జీవితంలో ఉందా? ఆ వెట్ట కలగాలి. పరిశుద్ధాత్మదేవుని యొక్క ఆ వెచ్చదనం, ఆ అగ్ని నీలో రగలాలి. అందుకని ఇర్మియా అన్నాడు, నా ఎముకలు మండుతున్నాయి, నాలో మంటలు రేగుతున్నాయి, చెప్పకుండా ఉండలేను. ఈ దేవుని కోసం, ఈ దేవుని మహిమ కోసం బ్రతకకుండా ఉండలేను అన్నాడు. ఆ మంట, ఆ దర్శనం మన సంఘములో, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఉండాలి. రెండో విషయం, సో సంఘములో ఏం జరుగుతుంది? రెన్యూడ్, రిఫైన్డ్, రెస్టోరేషన్. రెన్యువేషన్ జరగాలి, రిఫైన్డ్ జరగాలి, రెస్టోరేషన్ జరగాలి. ఇవి జరగకపోతే యథా రాజా తదా ప్రజ లాగా ఉంటావు. వచ్చావు, అలాగే వెళ్ళావు. ఎన్ని సంవత్సరాలైంది ఈ సంఘానికి రాబట్టి, ఎన్ని సంవత్సరాలైంది యేసుప్రభుని నమ్ముకొని, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు తరిగిపోతున్నాయి నీ జీవితంలో. ఆదికాండం 6వ అధ్యాయానికి వెళ్తే ఆయుష్ తరిగిపోయింది. ఎంత వచ్చింది? 6వ అధ్యాయంలో వండర్ఫుల్ 120 సంవత్సరాలు చేశాడు. 969, 930, 120కి దిగిపోయింది. 90వ కీర్తనకు వచ్చినప్పుడు అమ్మా 70, అధిక బలం ఉంటే 80, ఆ తర్వాత 37, 38, 39, 40 కీర్తన గ్రంథం చదువుకుంటూ వెళితే ఎక్కడికి వచ్చింది ఆయుష్? మోరుడికి వచ్చింది. మోరుడు పోయి జాన అయింది, జాన పోయి బెత్తిడయింది, బెత్తిడి పోయి నీడయింది, నీడ పోయి నీటి మీద బుడగయింది, ఆ బుడగ పోయి లేనట్లే అయ్యింది. అంటే ఇప్పుడే నాతో టీ తాగాడు, ఇంటికి పోయేలాగా చచ్చిపోయాడా? అరే, ఇప్పుడే చాలా విషయాలు పక్కన కూర్చొని టీ తాగాం, హోటల్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం, సంఘాన్ని గురించి, మన బ్యాప్టిస్ట్ చర్చి గురించి చాలా విషయాలు మాట్లాడాం. ఇప్పుడే మేమిద్దరం ఇంటికి వెళ్ళాం, ఆయన అటు వెళ్ళాడు, నేను ఇటు వెళ్ళాను, అప్పుడే చచ్చిపోయాడా? అలాగైపోయింది. ఇలాంటి ఆయుష్తో కాలు ఎగరేయటానికి నీకు నాకేమన్నా ఉందా? ఆయుష్ను పెంచి, ఆరోగ్యం ఇచ్చి, అవసరాలు తీర్చి ఆదుకుంటున్న ఆ దేవుని యొక్క మాట వినకపోతే నీ బ్రతుకు, నా బ్రతుకు ఎందుకు? దేనికోసం? దేనికోసం? నా కొడుక్కి ఒక ఇల్లు, ఒక అపార్ట్మెంటు, వాడికి పుట్టబోయే కొడుక్కి ఒక అపార్ట్మెంటు, వాడికి పుట్టకపోయే కొడుక్కి ఒక అపార్ట్మెంట్లు కొంటున్నావా? ఇంకా పుట్ల ఫ్యూచర్ ప్లాన్. మనవడు, వాడికి పుట్టే ముని మనవడు, వాళ్ళకి పుట్టిపోయే మనవాళ్ళకి సంపాదించి పెడతా, ఆ తర్వాత తాతని గుర్తు చేసుకోవాలి. ఇదా? దీనికోసమని బ్రతుకు? యేసయ్య నిన్ను నమ్మి కదా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. రెండో విషయానికి వస్తాను. ద మిషన్ ఆఫ్ ద చర్చ్, మిషనరీ చర్చ్. మిషన్ ఆఫ్ ద చర్చ్ ఏంటండి? దేవుని హృదయాన్ని పంచుకోవటం. అందుకనే వరల్డ్ విజన్ని స్థాపించిన బాబ్ పీర్స్ గారి హృదయం ఇలాగ స్పందించింది గ్రేట్ కమిషన్కి. దేవుని హృదయాన్ని ఏదైతే బద్దలు చేస్తుందో అది నా హృదయాన్ని కూడా బద్దలు చేయాలి. దేవుని హృదయం దేని కొరకు స్పందిస్తుందో నా హృదయం దాని కొరకు స్పందించాలి అని వరల్డ్ విజన్ని ఎస్టాబ్లిష్ చేశారు బాబ్ పీర్స్ గారు. విలియం బూత్, సాల్వేషన్ ఆర్మీ, ఆయన అన్నాడు, నేను నిత్యము ఈ లోకముతో ఫైట్ చేస్తాను అన్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం అని పౌలు అన్నాడు. అది మిషన్, అది సవాల్. నీ జీవితంలో
సర్వలోకానికి వెళ్ళండి. ఈ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా సంఘం మిస్ అవ్వకూడదు. మనం దాదాపుగా ఒక 50-100 కిలోమీటర్ల ఆ రేంజ్లో స్వార్థ చెప్తాం, అయిపోలా. బూదిగంతాల వరకు సంఘం, లోకల్ సంఘమైన యూనివర్సల్ సంఘమైన కాన్సెప్ట్ ఈస్ ద సేమ్. బూదిగంతాల వరకు ఈ బ్యాప్టిస్ట్ చర్చి ఫోకస్ చేయాల్సిందే. మరి ఎలా? అందుకనే మిషనరీస్ ఆర్గనైజేషన్తో చేయి కలిపి మీరు వెళ్ళండి, మేము ప్రార్థిస్తాం, మేము పంపిస్తాం, మేము సపోర్ట్ చేస్తాం అని మన సంఘం నిలబడుతుంది. అప్పుడు ఇక్కడేమో నువ్వు, అక్కడేమో సరిహద్దుల్లో మిషనరీస్ కలిస్తే సంఘం పరిపూర్ణంగా గ్రేట్ కమిషన్ని నెరవేరుస్తూ ఉంటుంది. మెస్సియానిక్ మిషన్, మిషనరీ చర్చిలో 3 భాగాలు. ఒకటి మెస్సియానిక్ మిషన్, రెండవది ఫుల్ఫిల్లింగ్ గ్రేట్ కమిషన్, మూడవది ప్రేయింగ్ చర్చ్, సపోర్టింగ్ చర్చ్, సెండింగ్ చర్చ్. ఈ 3 కలిపితే మిషనరీ చర్చ్ అంటాం. ఏమంటాం? ప్రేయింగ్ చర్చ్, సపోర్టింగ్ చర్చ్ అండ్ సెండింగ్ చర్చ్. ప్రార్థించే సంఘం, వెళ్ళే సంఘం, పంపించే సంఘం, పోషించే సంఘం. ప్రార్థిస్తున్నావా? ఎంతకాలమైంది రాత్రంతా ప్రార్థన చేసి? ఎంతకాలమైంది దేవుని పాదాల దగ్గర కన్నీరు కార్చి ఒక ఆత్మను రక్షించయ్యా అని అడిగి? జాన్ జీ పేటన్ అన్నాడు ఇలాగా. ఆయన మన నరమాంస భక్షకుల మధ్య పనిచేశాడు. ఆయన అన్నాడు, దేవుని పిలుపును నెరవేర్చకుండా నేను బ్రతకడం కంటే మరణించడం నాకు మేలు. మళ్ళొకసారి, నరమాంస భక్షకుల మధ్య పరిచర్య చేసిన జాన్ జీ పేటన్ గారు ఇలా అన్నారు, దేవుని పిలుపును నెరవేర్చకుండా నేను బ్రతకడం కంటే మరణించడం నాకు మేలు. మరొక అర్థంలో చెప్పాలంటే, గ్రేట్ కమిషన్ను నేను నెరవేర్చకపోతే నేను బ్రతకటం వేస్ట్. నా బ్రతుకుకి అర్థం ఇచ్చేది గ్రేట్ కమిషన్. కనుక మెస్సియానిక్ మిషన్, మత్తయి సువార్త 11:2-6 యేసు ప్రభువుల వారు చేసిన పనులన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఇట్స్ ఎ మెస్సియానిక్ చాప్టర్ అన్నారు. యెషయా గ్రంథం 42:6-8 కూడా మెస్సియానిక్ మిషన్ ఉంటుంది అక్కడ. అంటే ఆయన గుడ్డివారు బాగవటం, అనారోగ్యంతో వారు స్వస్థపరచబడటం, సువార్త ప్రకటించటం, బంధకాల్లో ఉన్న వారికి విడుదల జరగటం, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అవన్నీ కూడా మెస్సియానిక్ మిషన్ అంటారు. ఉన్నాయా? అవన్నీ కూడా ఆ పనులన్నీ జరుగుతున్నాయా? మెస్సియానిక్ మిషన్, ఫుల్ఫిల్లింగ్ గ్రేట్ కమిషన్, ప్రేయింగ్ చర్చ్, సపోర్టింగ్ చర్చ్, సెండింగ్ చర్చ్. ఈ లక్షణాలను కలిగి ఉంటే దాన్ని మిషనరీ చర్చ్ అన్నాం. రోమాపత్రిక 10:14-15 ఒక సవాల్ రోమా సంఘానికి పౌలేస్తున్నాడు. ప్రకటించు వారు లేకుండా వారు ఎట్లు వింటారు? ప్రకటించు వారు పంపబడని ఎడల వారు ఎట్లు ప్రకటిస్తారు? ద యూనివర్సల్ చర్చ్ బాధ్యతను వహించకపోతే, ఈ మిషనరీ పరిచర్య చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? నువ్వు నేను కాకపోతే 100 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఇలాంటి అద్భుతమైన సంఘం ఈ మిషన్ పరిచర్యలో పాల్గొనకపోతే, చేయకపోతే గ్రేట్ కమిషన్ ఇంకెవరు చేస్తారు? నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? ఇలాంటి పరిచర్య భారతదేశంలో విస్తారంగా ఉంది. కొన్ని 100 కొలది జాతులు ఇంకా యేసు అనే మాట వినకుండా చచ్చిపోతూ ఉన్నారమ్మా, చచ్చిపోతూ ఉన్నారు. నా భారతదేశం, భారతీయులందరూ నా సహోదరులు అంటున్నారే, వారి కోసం క్రీస్తుని ఏ విధంగా పరిచయం చేస్తున్నావు? నీ సహోదరులు యేసుక్రీస్తు లేకుండా చచ్చిపోయి నాశనానికి వెళ్తుంటే చింత చీకు లేకుండా బ్రతికితే ఎలాగా అన్నం తినగలవు? ఎలాగా నీళ్లు తాగగలవు? మూడవది సబ్మిసివ్ చర్చ్. సబ్మిషన్ ఇన్ యూనిటీ,
submission to God's calling, submission to be fruitful, faithful and spirit filled. విధేయత ఎందుకు అని అంటే ఐక్యతను తీసుకొచ్చి ఐక్యత ద్వారా దేవునికి మేము ఐక్యంగా ఉన్నాం, ఇదిగో నీ కార్యాలు జరిగించు అని ఆయన్ని అడగటానికి. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను గడ్డంపై జారి. ఎక్కడ ఒక్కసారి ఆ మాట నేను చదువుతాను. 139వ కీర్తన. నూట 33, క్షమించండి, 130. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయిబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్న ఆశీర్వాదము, శాశ్వత జీవితం ఈ ఐక్యతను తీసుకొస్తాయి. ఈ ఐక్యతలో ఆశీర్వాదం, శాశ్వత జీవం, ఆశీర్వాద పరలోకపు ఆశీర్వాదాలు దింపేది ఈ ఐక్యత. ఐక్యతలో ఎక్కడుంది మన సంఘం? సియోను కొండ, హెర్మోను రెండు కూడా శత్రువులు, రెండు కూడా సుదూర తీరాల్లో ఉంటాయి. ఆ కొండ మీద మంచు ఈ కొండ మీద పడదు. ఆ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఈ ఇంటి మీద వాలకూడదు అన్నట్టుగా సియోను కొండ మీద నుంచి మంచు హెర్మోను కొండ మీదకి వెళ్దు, హెర్మోను కొండ మీద ఉన్న మంచు సియోను కొండ మీదకి జరగదు. కానీ ఇక్కడ జరుగుతుంది. ఎక్కడ? ఐక్యత కలిగిన చోట. శత్రువుల మధ్య ఆశీర్వాదం, శాశ్వత జీవాన్ని తీసుకురాగలదు ఈ ఐక్యత. రెండవది సబ్మిషన్ టు గాడ్స్ కాలింగ్, దేవుని యొక్క పిలుపు. అమ్మా, భారతదేశంలో సువార్త లేక చచ్చిపోతున్న జాతి ప్రజల మధ్యకు ఇంకా మిషనరీస్ యొక్క అవసరత ఉంది. దేవుడు నిన్ను పిలిస్తే రా. ఐఎం మిషనరీస్కి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంది. సువార్త అందించే ఈ ఉద్యమంలో నువ్వు నేను పాలిభాగస్తులు అవుదాం, మిషనరీస్గా వెళదాం. అనేక మంది మిషనరీస్గా వెళ్ళారు. లక్షల రూపాయలు డ్రా చేసేవాళ్ళు. ఐఎం ఇచ్చే 5,000 కోసం 5,000 ఐఎం ఇచ్చేది మిషనరీకి. లక్షలు డ్రా చేసేవాళ్ళు, రిజైన్ చేసే భార్యాభర్తలు, పిల్ల జలతో అడవుల్లో కొండల్లో కరెంటు ఉండదు, మందులు ఉండవు, పాలు ఉండవు, టీ ఉండదు, పడుకోవటానికి ఏమి ఉండవు. 9 రోజులు అయినప్పుడు నాకు పెళ్ళై 9 రోజులకి నా భార్యను తీసుకెళ్ళాను కోయా ప్రజల మధ్యకి. వాళ్ళు చేపల కూర పెట్టారు. ఆ చేపలు ఈకలు తీలా, పేగులు తీలా, ఏమీ తీలా, ఉడకబెట్టి పెట్టారు. తినాలి, తింది. ఆ తర్వాత పడుకో మా బెడ్రూమ్. ఆ బ్యాంబో తడికల మీద కొత్తగా పెళ్ళై వచ్చిన పెళ్లి కూతురు బ్యాంబో తడిక మీద ఆరు బయట ఆ గుడిసెలో పడుకుంది. అక్కడ తేళ్లు, పాములు మాతో పాటు నిద్రపోతాయి. మాతో పాటు ఆ తడికి, ఆ గుడిసెకి ఒక తడికి అడ్డం పెట్టుకుంటే పులులు, ఎలుకబంట్లు వస్తాయి. సోదరులు జీవన్ ప్రతాప్ గారు చెప్పారు ఆ విషయం. నీకు మలేరియా వచ్చి, టైఫాయిడ్ వచ్చి ఆ గుడిసెలో అనుకుంటే నీ స్నేహితులందరూ పాములు, తేళ్లే. బయట నుంచి వచ్చేది ఎలుగుబంట్లు, నక్కలే. ఎవరు ఆ గ్రామంలో వచ్చి టీ తాగేవా, ట్యాబ్లెట్ వేసుకున్నావా, డాక్టర్ దగ్గరికి వెళ్ళేవా అని అడిగేవాళ్ళు ఉండరు. సబ్మిషన్. అలాంటి పరిస్థితుల్లో దేవుని పిలుపుకి విధేయత చూపి కొనసాగి, దేవుని యొక్క పిలుపు, దేవుడు నిన్ను పిలుస్తుంటే ఈ రోజున నువ్వు ఫలభరితంగా ఉండాలి అని అంటే విశ్వాసపు అచంచలమైన విశ్వాసాన్ని కలిగి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కలిగి ఉండాలి అని అంటే దేవుని యొక్క పిలుపుకు లోబడి. మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలంటే బూదిగంత సువార్త వస్తుంది. ఈ మ్యాగజైన్ తెప్పించుకోండి. 30 రోజులకి 30 ప్రార్థనా అంశాలు ఉన్నాయి. 30 పొలాలు కోయా వాళ్ళు, గోండ్స్, గొత్తి కోయలు, కాటు పూసారు, కొలం, కొర్కు, ఇలాగా ఏ ప్రజా గుంపుల మధ్య పరిచర్య జరుగుతుందో, అక్కడ ఏ మిషనరీస్ పనిచేస్తున్నారో ప్రార్థించటానికి చక్కని ప్రార్థనా అంశాలు, స్తుతించటానికి మంచి స్తుతి అంశాలు ఉన్నాయి. ఈ మ్యాగజైన్ తెప్పించుకోండి. మీకు అందుబాటులో రెవరెండ్ జీవన్ ప్రతాప్ గారు, వారి సతీమణి శారా జీవన్ గారు అందుబాటులో ఉన్నారు.
వారిని సంప్రదించండి. మరిన్ని విషయాలు మీరు తెలుసుకోండి. ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు 10 నక్కలు అడవిలో వెళ్తున్న నాకు నా చుట్టూ కమ్మాయి. నక్కలండి, పులులు కాదు, నక్కలు. 10 నక్కలు నా చుట్టూ వచ్చాయి. ఏం చేయాలి? అలాగే ఆ నక్కలు నా చుట్టూ మనుషులు చుట్టుముట్టినట్టు ముట్టినాయి. కదలటానికి లేదు, ఏం చేయటానికి లేదు. అలాగే ప్రభువుని సన్నిధిలో మోకరించిన 10 వాటి మధ్య అద్భుతంగా ఆమేనన్న తర్వాత అవి ఎటుపోయినాయో తెలియదు. అద్భుతాలు చేసే దేవుడు, తన పరిచర్యకు నిన్ను పిలిచిన దేవుడు పరలోకంలో ధనం కూర్చుకోమని చెప్పాడు. ఎక్కడ కూర్చోండి? ఎక్కడ ధనాన్ని కూర్చుకోండి? పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోండి. అక్కడ ధనవంతులు అవ్వండి. ఇక్కడ బెగ్గర్స్ అయినా పర్వాలేదు, బెగ్గర్స్గా ఉంచడండి. రోడ్ల మీద యేసుని నమ్ముకున్నందుకు నేను వీధుల మీద రోడ్ల మీద పడ్డా అనే సాక్ష్యం ఆయన ఇవ్వడం. ఆయన ఎవరికి రుణపడి ఉండే దేవుడు కాదు. అయితే ఆయనే చెప్పిన మాట, మీ కన్నులెత్తి పొలాలు చూడండి, వాటి కోసం మీ వనరులను వాడండి. కోతెంతో విస్తారంగా ఉంది, ఆయన గుండె పగిలిపోతుంది, వెళ్ళేవారు కావాలి, ప్రార్థించండి అన్నాడు. ఒక జీవన్ ప్రతాప్ గారు, ఒక నెహెమ్యా, ఒక విక్టోరియా, ఒక రత్నప్రభ, ఒక జాన్సన్ సిరిగిరి, ఒక షాలేం గారు, ఒక బెంజమిన్ గారు ఈ సంఘంలో నుంచి వెళ్ళారు. ఆగిపోయిందా? దర్శనం ఆగిపోయింది అంతటితో? కొనసాగాలనే కదా, ఆయన రాకడ వరకు కొనసాగాలనే. ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. 3 అద్భుతమైన విషయాలు. ఒకటి, సృష్టి అంతటిని తెచ్చి నీ పాదాల దగ్గర పెట్టి అనుభవించు అన్నాడు. అది ఎవరు కూడా ఈ లోకంలో నీకు ఇవ్వలేరు. రెండవది, కల్వరి శిలువలో భూమి ఆకాశాల మధ్య నీ పాపాలు క్షమించటానికి దేవుడు మానవుడై వచ్చి భూమి ఆకాశాల మధ్య శాపగ్రస్తమైన శిలువలో చనిపోయే రక్తం కార్చాడు. మనుషులలో ఎవరి ద్వారా ఆ కార్యం నీకు దొరకదు. మూడవది, ఆయన తిరిగి రాబోతున్నాడు, మధ్యాకాశంలో రాబోతున్నాడు. పండగ దినాలు రాబోతున్నాయి. అయితే ఆయన్ని ఎదుర్కోవటానికి నువ్వు ఎలా సిద్ధపడుతున్నావు? ఈ 3 నీకు లోకంలో దొరకవు. ఆయన దగ్గర నుండి పొందుకునే ఈ లోకంలో నీకు దొరకవు, ఆయన దగ్గరే దొరుకుతాయి. ఇలాంటి అద్భుత సమృద్ధి ఆశీర్వాదాల శాశ్వత జీవం పరిశుద్ధాత్మ దేవుణ్ణిచ్చి నిన్ను సిద్ధపరుస్తూ ఉండగా ఇవ్వండి, నీకు ఇవ్వబడుతుంది అన్నాడు. పరలోకంలో ధనం కూర్చుకోండి అన్నాడు. ఈ మాటలకి నీ ప్రతిస్పందన విధేయతతో కూడి ఆయన మహిమ కొరకు, ప్రభువా నేనున్నాను, నన్ను వాడుకో, నా వనరులు, నా టైం, నా టాలెంట్స్, నా ట్రెజర్స్ అన్నీ నువ్వు ఇచ్చినయే, నీ కొరకే వాడుతా, నీ మహిమ కొరకే జీవిస్తా, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో, నేను ఈ లోకానికి వెలుగుగా ఊపుగా నన్ను ఉంచు, ఆత్మ నింపుదల నాకు దయచేసి నడిపించు అని నువ్వు అడిగితే దేవుడు అద్భుతంగా నిన్ను, నన్ను, మన సంఘాలను, కుటుంబాలను ఆశీర్వదించి వాడుకుంటాడు. చీకటి లోకాన్ని వెలిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.